హాయ్ ఫ్రెండ్స్, నేను పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చివరి వరకు చూసి నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ మరెన్నో మీ ముందుకు వచ్చేస్తాయి. ఇక లేట్ చేయకుండా వీడియోలో వేసుకుంటూ ఇదంతా చేశారమ్మా అనగానే ఏం మాట్లాడాలో అర్థం కాక ముత్యాలు ఇలా అంటూ ఉంటుంది. అప్పలనాయుడు కూడా అవునే ముత్యాలు, ఆ రోజు నిన్ను ఇంకా సంతోష పెట్టడానికి మేము అబద్ధం చెప్పి ఉండొచ్చు పరిస్థితులకు అనుగుణంగా, కానీ ఈరోజు నిజంగా అమ్మాయి గారి కడుపులో బిడ్డ పెరుగుతుంది. నువ్వు ఆలోచించిన దానిని ఇప్పుడు నిజం చేశాడు ఆ దేవుడు. అమ్మాయి గారిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత నీది అనగానే చాలా సంతోషపడుతూ ముత్యాలిక రూపని చూసుకోవడం మొదలు పెడుతుంది కదా. ఇకపోతే ప్రతాప్ ఇంట్లో రోజు రోజుకి కూడా రూప ప్రస్తావన వచ్చినప్పుడల్లా ప్రతాప్కి బాగా కోపం వస్తూ ఉంటుంది. ఎప్పుడు చూసినా రూప రూప అంటున్నారు. రూప విషయం కానీ ఆ రాజుగాడి మాటల్ని కానీ నా దగ్గర తీసుకురావద్దని ఎన్నిసార్లు చెప్పాను మీకు అని చెప్పి అంటున్నా కూడా ప్రతిసారి రాజు రూపల ప్రస్తావన రావడంతో రాజుకి అలాగే రూపకి గురించి ఏ విషయం తెలిసినా ప్రతాప్ అలానే మాట్లాడుతూ ఉంటాడు. మందారానికి ఫోన్ చేసి రాజు ఇక అమ్మాయి గారు కడుపుతో ఉన్నారు అని చెప్పి గుడ్ న్యూస్ని షేర్ చేసుకున్న తర్వాత మందారం చాలా సంతోషపడుతూ ఆ విషయం సుమ అలాగే చంద్ర అందరు కూడా మాట్లాడుకుంటూ ఉంటే మళ్ళీ కూడా ఆ రూపారాజుల ప్రస్తావన ఇంట్లో తీసుకొస్తే ఊరుకునేదే లేదు అని చెప్పేసి విజయాంబిక అలాగే దీపక్ అలాగే ప్రతాప్ అందరు కూడా అంటూ ఉంటారు. పూర్తిగా ప్రతాప్ మనసు అయితే రాజు రూపల విషయంలో విజయాంబిక దీపక్ ఇద్దరు కూడా మార్చేశారని చెప్పుకోవాలి. ఏది ఏమైనా సరే రూప చనిపోయేది లేదు పక్కన పెడితే రూపకి పుట్టబోయే బిడ్డల వల్లనే ఎప్పుడు రాజు రూపలో చేసిన ప్రయత్నం అనేది విఫలిస్తూనే ఉంది. ఎందుకు అంటే రాజు రూప ఇద్దరు కూడా విరూపాక్షి ప్రతాప్ని కలపాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ఎప్పుడు కూడా విరూపాక్షి అలాగే ప్రతాప్ కలవకుండా ఏదో ఒకటి చేసి విజయాంబిక దీపక్ కుట్రలు చేస్తూనే వచ్చారు కదా. కానీ రూప కడుపున పుట్టిన బిడ్డల వల్ల ప్రతాప్ అలాగే విరూపాక్షులు ఒకటవుతారని అంటున్నారు. మరి నిజంగా అదే జరిగితే చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్లో కూడా లక్ష్మి అలాగే మిత్రులు కలవడానికి ఇద్దరు విడిపోయారు కాబట్టి తర్వాత అనుకోకుండా తనకి బిడ్డలు జన్మించి తర్వాత స్థాయిలో పిల్లలే ఇక వాళ్ళని కలపడానికి ఇదయ్యారు. అన్ని సీరియల్లో కూడా మనం చూసుకుంటూ ఉంటే ఇదే జరుగుతుంది కాబట్టి మరి రూప ఏమైనా మరణించే సందర్భం వచ్చినప్పుడు తన కడుపున పుట్టిన బిడ్డల వల్ల మరి పెద్దయ్య అంటే ప్రతాప్ అలాగే విరూపాక్షులు కలిస్తే ఇద్దరు సంతోషంగా ఉంటే మరి ముత్యాలు మాత్రం తన ఇంటి వారసుని ప్రతాప్ విరూపాక్షులకి ఇవ్వడానికి ఒప్పుకోదు. నా కోడలు కడుపున పుట్టిన బిడ్డ నా కోడలే అవసరం లేదని ఆ రోజు ఇంట్లో నుంచి గెట్టేసిన ఆ సూర్యప్రతాప్ ఇంట్లో నా మనవళ్ళు పెరగడానికి వీల్లేదు రాజు అని చెప్పేసి గట్టిగా కేకలు వేస్తూ అరుస్తూ ఉంటుంది ముత్యాలు. మరి నిజంగా రూప కడుపున బిడ్డలు పుట్టి రూప మరణిస్తే మరి ఆ బిడ్డల కారణంగా విరూపాక్షి ప్రతాప్ కలుస్తారన్నది ఎంతవరకు నిజం అనేది చూడాల్సిందే.